సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ప్రతి గురువారం నాడు మనము వింటున్న సత్సంగ కథల కార్యక్రమంలో ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో వినేసి ఎక్కువ మందికి షేర్ చేసుకుందాం. ఈరోజు సత్సంగ కథల్లో శీర్షిక సాయినాథుని లీల. ఇది శ్రీకాకుళం జిల్లాలో 2002లో జరిగిన యథార్థ సంఘటన. శ్రీకాకుళంలో ఒక కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ కుటుంబ యజమానికి తప్ప మిగిలిన అందరూ భగవంతుని యందు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. వారి అమ్మాయి బాబా యందు ఎంతో నమ్మకం కలిగి ఎవరు ఏ పూజ చెప్పినా చేసేది. కొద్ది కాలానికి ఆ అమ్మాయికి వివాహం జరిగింది. ఆమె భర్త కూడా బాబా యందు ఎంతో భక్తి శ్రద్ధ కలిగి ఉండేవాడు. కొద్ది కాలానికి వారికి ఒక పాప కలిగింది. ఆమె తన పాపకి నామకరణం షిరిడీలో బాబా సన్నిధిలో జరిపించాలని వాళ్ళ ఇంట్లో అందరికీ అన్నలు, వదినలు, అత్తమామలు, అమ్మా నాన్నలకు అందరికీ షిరిడీ ప్రయాణానికి టికెట్లు చేయించింది. షిరిడీకి వెళ్ళవలసిన రోజు వచ్చింది. అందరూ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు మాత్రం దేవుడు లేడు, ఏమీ లేదు, నేను మాత్రం రాను, మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి అన్నారు. కానీ వారి అమ్మాయి మాత్రం వస్తారులే అనే నమ్మకం మీద ఉంది. అందరూ రైలు ఎక్కడానికి స్టేషన్కి వెళ్ళారు. అందరూ ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి నాన్న మాత్రం రైలు ఎక్కరు. ఆ అమ్మాయి మాత్రం ఎంతో బాధపడుతుంది. ఆ స్టేషన్ నుండి బయటకు వచ్చే దారిలో ఒక గోడ మీద మన తోటివారి సంతోషం కోసం ప్రాణత్యాగమైన చేయడంలోనే అసలైన మానవ జన్మకు సార్థకత అనే శ్లోకం చదివారు. తర్వాత అతని మనసు ఎందుకో బాధగా అనిపించింది. తోటివారి కోసం ప్రాణత్యాగమైన చేయడంలోనే సార్థకత అని ఉంది. నా కన్న కూతురు సంతోషం కోసం నేను ఈ షిరిడీ యాత్రకు పోవడంలో తప్పేమిటి అని వెనక్కి వెళ్ళి ఆ రైలు ఎక్కి అందరితో కలిసి షిరిడీ వెళ్ళాడు. అందరూ కోపర్గాంలో దిగి ట్యాక్సీ మాట్లాడుకునే హడావిడిలో ఉండగా తెల్లని దుస్తులు ధరించిన వృద్ధ ఫకీరు ఒకరు ఆ అమ్మాయి తండ్రి వద్దకు వచ్చి, షిరిడీలో నా కొడుకు మీ పాపకు నామకరణం చేస్తాడు, అంతా సవ్యంగా జరుగుతుంది, వెళ్ళండి అన్నారు. నాకు షిరిడీ రావడమే ఇష్టం లేదు, ఈయనెవరు ఏదో చెప్తున్నారని విసుగ్గా వెళ్ళిపోయాడు. షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ అతనికి ఒక భార్య భర్త స్వీట్ బాక్స్ ఇచ్చి, ఇవి లెండీ బాగ్లో అందరికీ పంచిపెట్టండి, అక్కడ 14 సంవత్సరాల ఒక బాలుడు ఉన్నాడు, అతనికి కూడా ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. సరేనని అందరూ పంచుతూ వాళ్ళు నంది దీపం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ 14 సంవత్సరాల బాలుడు ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. వాళ్ళు చెప్పినది ఆ బాలుని గురించేనని తలచి ఆ కుటుంబం అంతా ఆ బాలుని కోసం అక్కడ 4.5 గంటలు వేచి ఉన్నారు. తర్వాత ఆ బాలుడు కళ్ళు తెరిచి, మీ పాపను తీసుకురండి, నామకరణం చేద్దామని వారిని పిలిచారు. ఆ పసిపాపకు సాయి కీర్తి అనే నామకరణం చేసి వెళ్ళిపోయారు. అంతటితో వారి షిరిడీ ప్రయాణం ముగిసింది. ఇంటికి వచ్చాక కూడా అతనికి ఒకటే ఆలోచన, అసలు షిరిడీకే వెళ్ళననుకున్న నేను షిరిడీకి వెళ్ళడమేమిటి, కోపర్గాములో వృద్ధ ఫకీరు నాకే దర్శనమిచ్చి చెప్పడమేమిటి,
లెండీ బాగులో స్వీట్ పంచమని, బాలునికి కూడా ఇవ్వమని ఎవరో నాకే చెప్పడం ఏమిటి? మేము ఏమీ చెప్పకుండా ఆ బాలుడు పసిపాపకు నామకరణం చేయడం ఏమిటి? ఏమిటి ఇదంతా అని ఆలోచించి ఇవన్నీ బాబా యొక్క మహిమలను తెలుసుకొని నాటి నుండి భగవంతుని పూజించడం, ధ్యానించడం చేసి అతను కూడా బాబా భక్తుడిగా మారిపోయారు. ఇదే అండి బాబా వారి లీల. ఎన్నో జరుగుతున్నాయి, ఇంకా ముందు ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. బాబాని మనం నమ్మి కొలిచి సేవించినట్లయితే బాబా యొక్క అద్భుతాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈ రోజున అందరూ జై సాయిరామ్ అని కామెంట్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంతటి అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా సూర్యాయ నమః, సూర్యాయ నమః. గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.